శివాయ. ఓం నమః 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 శివాయ. హలో అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మొదటిగా నాకు ఎందుకో చాంటింగ్ చేయాలని చాలా అనిపించింది. ఈ రాయి ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని చాంటింగ్తో స్టార్ట్ చేశాను. సో ఇవాళ మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడే కూర్చొని మనము వార్మప్స్ కూడా చేద్దాం. సో మనము ఫస్ట్గా ఇన్హేల్ చేస్తూ సెంటర్లో, ఎక్సేల్ చేస్తూ మన కుడి చేతిని ఎడమ వైపున పెడుతూ ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని పామ్స్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఈ మూమెంట్ని కూడా ఒక 3 టైమ్స్ చేద్దాము. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. సో మనము మెల్లగా టార్సో రొటేషన్స్ చేస్తామన్నమాట. ఇన్హేల్ చేస్తూ కొంచెం వెనక్కి వెళ్ళి, ఎక్సేల్ చేస్తూ బెండ్ అవ్వండి ముందుకి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి అయ్యి, ఎక్సేల్ చేస్తూ కిందికి. ఎంత వీలైతే అంత కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇవాళ మనము మన సాధనలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం చేయబోయే మొదటి ఆసన ప్రసరిత పాదోత్థానాసన. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి మనము ఇలా లెగ్స్ని వైడర్ అపార్ట్ పెడుతూ, టోస్ని ఇలా ఫార్వర్డ్ పెడుతూ, ఇన్హేల్ చేస్తూ మనము
ఒక వేరియేషన్ చేస్తున్నామండి. ఇక్కడ మన చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేస్తామన్నమాట. ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు కింద వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి ఎలా చేయాలో. ఈ ఆసన చాలా మంచి ఆసన. మీకు మీ బ్యాక్ని, మీ హ్యాండ్స్ని, మీ షోల్డర్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. చూసారా, మీ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. షోల్డర్స్లో మీకు చాలా మంచిగా స్ట్రెచ్ ఇస్తుంది. కాబట్టి చాలా మంచి ఆసన. మనం ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ప్రసరిత పాదోత్థానాసన. మీకు వెరికో వెయిన్స్ అంటారు కదా, ఆ ప్రాబ్లం ఉన్న ఈ ఆసన చేస్తే క్యూర్ అవుతుందండి. చాలా మంచి ఆసన. మనము డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ ఆసన చూసేద్దాము. ఆసన పేరు మారిచ్ఛాసన ఏ. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి మనము సీటింగ్ పోస్చర్ దండాసనాలో కూర్చుంటాం. సో మనము ముందుగా దండాసనాలో కూర్చుంటాము. ఇప్పుడు కుడి కాలని ఇలా ఫోల్డ్ చేస్తూ కుడి మోకాలని పైన వైపున చూపిస్తామండి. ఈ ఆసనాన్ని మీరు చేయాలనుకుంటే కాలని కొంచెం దూరంగా కూడా పెట్టొచ్చు. అప్పుడు మనము బెండ్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ చిన్న టెక్నిక్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో మనము తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ మనము కిందికి వెళ్ళి మనము ఈ కాళ్ళని ఇలా వ్రాప్ చేస్తాం. తర్వాత స్లోగా ఇన్హేల్ చేస్తూ చేతులని రిలీజ్ చేసి పైకయ్యి హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తాం. సో చూసారు కదండి, మారిచ్ఛాసన ఏ. ఈ ఆసన ఎలా చేయాలో నేను చూపించాను. కానీ మీరు చేతులు 2 ఇలా ఇంటర్లాక్ చేయలేకపోతే ఏం పర్వాలేదండి. స్ట్రాప్ కానివ్వండి, యోగా స్ట్రాప్ అని ఉంటుంది, లేదా దుపట్టా చున్నీ కూడా మీరు వాడి హోల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎంత అయితే అంత ముందుకి బెండ్ అయ్యి వ్రాప్ చేయడానికి ట్రై చేయండి. మనం ఈ ఆసనాన్ని ఒక 2 సార్లు చేస్తాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో ఈ కాళ్ళని దగ్గరికి పెడితే మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి నేను ఇలా చెప్పానండి. ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అవ్వండి.
స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన మనము టేబుల్ పోస్చర్లో ఒకటి చేస్తామండి. చూడండి ఎలా చేస్తానో. మనము ఒక లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇంకో లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలోకి వచ్చాం. వచ్చిన తర్వాత టేబుల్ పోస్చర్ని ఇలా చూసుకోవాలి. చూడండి, టేబుల్కి వచ్చేసిన తర్వాత మీ కుడి కాళ్ళని పైకి ఎత్తండి. ఎత్తి కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. స్లోగా మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. చూసారు కదండి, మనము మన కుడి కాళ్ళని లేపి కుడి వైపున తీసుకొస్తున్నాం అన్నమాట. చూస్తే మీ కాళ్ళని సైడ్కి ఎత్తుతున్నారు కాబట్టి మీకు హిప్ ఓపెనింగ్ అవుతుందండి. మీ హ్యాండ్స్ మీద మీ లెగ్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది, మీ షోల్డర్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మీరు కరెక్ట్గా చేసుంటే మీరు మీ కోర్ని కూడా ఎంగేజ్ చేస్తారనమాట. చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎంగేజ్ చేసి చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు కూడా కలిసి ఒక 3 టైమ్స్ చేద్దామండి. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాలుతో స్లోగా ఎడమ కాలుని కూడా రిలాక్స్ చేసి వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, చాలా చిన్న టెక్నికే కానీ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే స్ట్రెచ్ చేశారో ఈ సైడ్ గ్లూట్ మీద కూడా మీరు చాలా వర్క్ చేసినట్టు ఉంటుంది. చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. ఈ ఆసనాన్ని మీరు యాడ్ చేయండి. నెక్స్ట్ ఆసన మనం చేయబోయేది విపరీత శలభాసన. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము ముందుగా మన పొట్ట వైపున పడుకుంటాము. పొట్ట వైపున పడుకున్న తర్వాత 2 హ్యాండ్స్ని ఫార్వర్డ్గా స్ట్రెచ్ చేస్తాం. సో మనము విపరీత శలభాసనాలో ఒక చిన్న మూమెంట్ చేస్తామండి. ఒక కాలని ఒక చేతిని మాత్రమే లేపుతాము. చూడండి, నా చిన్ని మ్యాట్ మీద పెడుతూ ఇన్హేల్ చేస్తూ కుడి చేయిని ఎడమ కాలని లేపండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని కుడి కాలని లేపండి. Exhale slowly down. చూసారు కదండి ఎలా చేయాలో. మనము ఇన్హేల్ చేస్తూ ఒక చెయ్యిని ఇంకొక లెగ్ని మనము స్ట్రెచ్ చేస్తున్నాము. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సిట్టింగ్ పొజిషన్కి రండి. సో చూసారు కదండి, విపరీత శలభాసన చాలా మంచి ఆసన అండి. మీ లెగ్లో ఉన్న స్టిఫ్నెస్ని తీస్తుంది. ఇంకా మీకు స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఎలైన్ అయిపోతాయంట. అందుకే ఈ ఆసనాన్ని మనం డైలీ ఆసనాస్లో యాడ్ చేద్దాము.
నెక్స్ట్ ఆసన చూసేద్దాం. దాని పేరు సూప్త బద్ధ కోణాసన. దానికి మనము మన వీపు వైపున పడుకుంటాము. చూడండి ఎలా చేయాలో. ఇలా లయింగ్ డౌన్ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ 2 అరికాళ్ళని ఇలా ఒక దగ్గరికి పెడుతూ మీ మోకాళ్ళని చూడండి ఇలా స్ప్రెడ్ చేయండి. చేస్తూ ఒక డైమండ్ ఫామ్ లాగా చేస్తూ హ్యాండ్స్ని కొంచెం దూరంకి తీసుకెళ్ళి రిలాక్సింగ్ పోస్చర్ చేయండి. కావాలంటే మీరు ఇక్కడ చిన్న మూమెంట్ కూడా చేయొచ్చు. ఇలా ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ డౌన్. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో ఒక 2 minutes రిలాక్స్ చేయండి. బ్రీత్ ఇన్ డీప్లీ, బ్రీత్ అవుట్ కంప్లీట్లీ. మీరు బ్రీత్ ఇన్ చేసేటప్పుడు కొత్త ఎనర్జీని తీసుకున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీ టెన్షన్స్ని, మీ వరీస్ని ఎక్సేల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఈ మూమెంట్ని మనం ఒక 10 సార్లు చేద్దాము. స్లోగా రైట్ సైడ్గా టర్న్ అవుతూ సీటింగ్ పోస్చర్కి రండి. సో చూశారు కదండి, కొన్ని ఆసనాస్ మనకి చాలా రెస్ట్ ఇస్తున్నాయి కాబట్టి మనం దాన్ని రెస్టోరేటివ్ ఆసనాస్ అంటాము. వీలైనంత వరకు రెస్టింగ్ ఆసనాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఎంత ఫాస్ట్గా చేస్తే కూడా బెనిఫిట్స్ ఇస్తాయి. కాకపోతే స్లోగా రెస్ట్ చేస్తూ ఆసనాలు చేసినా కూడా బెనిఫిట్స్ ఉంటాయండి. మూమెంట్ చేయాలి తప్ప ఫాస్ట్ స్లో ఉండదండి. మూమెంట్ చేయండి. డైలీ పొద్దున లేచి నాతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మనము ఆసనాస్ ప్రాక్టీస్ చేసేసాము. చాలా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటూ ఆశిస్తున్నానండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఈ చిట్కాని మీరు ఫాలో అవ్వడం చాలా అవసరం అండి. మనము పడుకునే ముందు మన మైండ్ని చాలా రిలాక్సింగ్గా పెట్టుకోవాలి. డిస్టర్బెన్స్గా మనము ఆలోచిస్తాం చూడండి, రేపు పొద్దున్న లేచి అది చేసేసేయాలి, ఇది చేసేసేయాలి. మీకు షెడ్యూల్ ఉండాలి, కానీ మీరు పొద్దున లేయంగానే మీరు రాసుకోండి ఇవాళ నేను ఏమేమి చేస్తాను అని. నైట్ పడుకునే ముందు అవసరం లేదండి. మనము కంప్లీట్గా మన బాడీని రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ ఆలోచిస్తారు, మీరు అనుకోవచ్చు ఒక చిన్న ఆలోచనే కదా, రేపటి గురించే కదా ఆలోచిస్తున్నా, మంచిదే కదా అని అనుకుంటారు. కానీ మనం పడుకున్న మన బ్రెయిన్, మన బుర్ర మాత్రం పని చేస్తూనే ఉంటుందండి. దాన్ని మనము రెస్ట్ ఇవ్వకపోతే పాడైపోతుంది. కాబట్టి ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.